ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, పెద్ద హిట్ కొట్టారు. రీల్స్, డ్యాన్స్, తర్వాత వెబ్ సిరీస్, తర్వాత మూవీస్ ఎలా అనిపిస్తుంది? అంటే హౌ యూ ఫీలింగ్? చాలా ప్రౌడ్ ఉంది. అండ్ మా పేరెంట్స్కి ప్రౌడ్, వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో వాళ్ళు దానికి ప్రౌడ్ అవుతున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే పర్సనల్ నీ గురించి అడిగే ముందు మూవీ గురించి అడుగుతాం. Yeah. ఫస్ట్ ఇరుముడి ఛాన్స్ ఎట్లా వచ్చింది? అంటే ఎంజిఆర్ స్టూడియోస్ అని గంగాధర్ గారు మాకు తెలుసు. సో ఆడిషన్స్ చెప్పారు, ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. సో థర్డ్ టైం డైరెక్టర్ సార్కి నా ఆడిషన్ నచ్చి అంటే ఆడిషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆడిషన్ ఇచ్చారు? అంటే ఆడిషన్ ఫస్ట్ మీ స్టోరీ చెప్పారా లేకపోతే ఏం చెప్పారు? మూవీలో ఒక చిన్న సీన్ ఇచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు బ్యాక్ నుంచి వాళ్ళు అవతల వాళ్ళు డైలాగ్ ఇస్తుంటారు, నేను దానికి యాక్షన్ చేసేసా. అచ్చా, అంటే మీకు తెలుసా అప్పుడు రవితేజ మూవీ ఇది అని? తెలుసు. అంటే అందులో మెయిన్ రీల్ అంటే లీడ్ ఏది చెప్పారు? మెయిన్ అని చెప్పారా లేకపోతే సైడ్ ఏదైనా ఆర్టిస్ట్ అని చెప్పారా? అలా ఏం చెప్పలేదు. గర్ల్స్ అందరు దానిలో ఉన్న బ్యాచ్ వాళ్ళందరూ మెయినే మంచి క్యారెక్టర్ అండి అని చెప్పారు. సో ఓకే చెప్పేసాను. ఓకే, అంటే ఆడిషన్ ఇచ్చినాక ఎన్ని డేస్ కి మీకు ఓకే అయిపోయారు? ఒక 15-20 డేస్ కి కాల్ వచ్చింది. ఓకే, అంటే కాల్ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే నేను ఫ్యాన్ అనమాట రవితేజ సార్కి. సో మంచి హ్యాపీ ఫీల్ అయినా అనమాట. ఓకే, ఆఫ్టర్ అంటే ఆడిషన్ తర్వాత మళ్ళీ ఫస్ట్ వర్క్ షాప్ జరిగిందా లేకపోతే ఫస్ట్ షూటింగ్ డే మీ ఏ విధంగా ఫీల్ అయిపోయింది? ఫస్ట్ షూటింగ్ డే వచ్చేసి ఫస్ట్ షాట్ రవితేజ సార్తోనే జరిగింది, కాంబినేషన్ లో జరిగింది. నాకు అసలు చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఫేవరెట్ హీరో సడన్ గా ఆయనతో యాక్ట్ చేయడం అంటే బాగుంటుంది. మీ అంటే మాట్లాడారా? కొంచెం ఫస్ట్ లో కొంచెం నర్వస్ ఫీల్ అయినా సార్ తో మాట్లాడేటప్పుడు. సార్ ఇంకా డైలీ కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడేసరికి ఫియర్. ఎట్లా అంటే రవితేజ గురించి అయితే చాలా మంది చెప్తుంటారు చాలా చిల్ ఉంటాడు. చాలా చిల్ సార్, చాలా ఫ్రెండ్లీ. అసలు సార్ ఇట్లా సెట్ లోకి వస్తుంటేనే మనకి తన ఎనర్జీ మనకు వచ్చేస్తుంది అనమాట, మోటివేషన్ గానీ వైబ్ గానీ వచ్చేస్తుంది సార్. ఓకే, అంటే జనరల్ గా వేరే వాళ్ళతో కూడా పిల్లలు అంటే మీతో బాగానే ఉంటారు, సెట్ లో కూడా ఆయన ఉంటే ఒక ఎనర్జీ ఉంటుంది అని చెప్పి. అంటే ఎట్లా అంటే ఓవరాల్ గా ఉన్నంతసేపు ఏ విధంగా ఉంటుంది సెట్ అంతా? ఆయన వచ్చేస్తే సందడి వచ్చేస్తుంది. ఇంకా ఆయన వచ్చేటప్పుడే ఎనర్జీ క్యారీ చేసి వచ్చేస్తాడు. ఇంకా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ వల్ల పక్కనున్న ఆర్టిస్టులు కూడా ఒక్క షాట్ లో తీసేస్తారు, ఒక్క టేక్ లో తీసేస్తారు షాట్. అవునా? ఇప్పుడు రవితేజ గారితో మీతో అంటే రవితేజతో మీకు షాట్ ఉండేనా? ఉండే. యాలాల సాంగ్ లో ముగ్గురు అమ్మాయిల్ని సార్ ఒక సైకిల్స్ తీసుకొని ఆటోలో పెట్టేది ఉంది కదా, అది కాంబినేషన్ వచ్చింది. ఓకే, క్లైమాక్స్ ముందు కూడా కొన్ని వచ్చాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే షూటింగ్ కంటే ముందు ఓకే, షూట్ లో ఏ విధంగా ఉంటాడు రవితేజ? షూట్ లో షార్ట్ జరిగేటప్పుడు అసలు చాలా సీరియస్ గా ఉంటారు సార్. షార్ట్ డైలాగ్ బాగా రావాలి, డైలాగ్ డెలివరీ బాగా రావాలి కదా, సీరియస్ ఉంటారు. షార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్లీ, క్వైట్ ఆపోజిట్ దానికి. అవునా? ఓకే, అంటే సెట్ లో జనరల్ గా మార్నింగ్ ఏ టైం కి ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఎండింగ్ ఎట్లా? మార్నింగ్ డైలీ కొంచెం డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. అంటే ముందు రోజు నైట్ షూట్స్ జరిగితే గానీ కొంచెం టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అయితే శివ నిర్వాణ డైరెక్టర్ మీకు. శివ నిర్వాణ గారితో వర్క్ చేయడం ఏ విధంగా అనిపించింది? అంటే ఆయన ఏ విధంగా అంటే మీకు స్టోరీని కానీ లేకపోతే చేసే యాక్షన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు? అంటే మీకు ఫ్రెండ్లీగా అనిపించిందా? ఏ విధంగా ఉంది? చాలా ఫ్రెండ్లీ శివ నిర్వాణ సార్, చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. అందరు క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు మూవీలో. నాకు మెయిన్లీ ఆ పాయింట్ నచ్చింది. షార్ట్ కంటే ముందు సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే మనకి సగం సీన్ అర్థం అయిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఓకే, సార్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే తెలిసిపోయింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అర్థమైపోయింది అప్పుడు. ఓకే, బేసిక్ గా నువ్వు కూడా చాలా డాన్స్ రీల్స్ చూస్తుంటాం, డాన్స్లు చేస్తుంటావు కదా, డాన్స్ చేసే అవకాశం వచ్చిందా మీకు? దీనిలో రాలేదు, ఎందుకంటే మెయిన్ హీరో సర్వే ఉన్నాయి కదా ఎక్కువ, సో అందుకే దీనిలో రాలేదు. ఓకే, అడగలేదా మీరు సార్ నేను మంచి డాన్స్? అలా అడగలేదు, కానీ సార్ కి ముందు నుంచి తెలుసు. లాస్ట్ డే ఆఫ్ షూట్ లో అప్రిషియేట్ చేశారు. నాకు మెయిన్ అది నచ్చింది డైరెక్టర్ సార్.